హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 6. ఇక కథలోకి వెళితే కోర్టు హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. నేల మీద పడి పిచ్చివాడిలా గిలగిల కొట్టుకుంటున్న భైరవ్ ఒక్కసారిగా ఆగిపోయి గుమ్మం వైపు నిలబడిన ఆ మధ్య వయస్కుడైన డాక్టర్ ఆనంద్ వైపు చూశాడు. భైరవ్ లాయర్ ఫణీంద్ర ముఖంలో రక్తం చుక్క లేదు. తన మాస్టర్ ప్లాన్ను నాశనం చేయడానికి 10 ఏళ్ల క్రితం నాటి డాక్టర్ ఇక్కడికి ఎలా వచ్చాడు అన్న ఆందోళన అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పీ విక్రమ్, వెన్నెల, జర్నలిస్ట్ సూర్య అందరూ ఆశ్చర్యంగా ఆ డాక్టర్ వైపు చూస్తున్నారు. జడ్జి గారు తన కళ్ళద్దాలు సరిచేసుకుంటూ, ఎవరు మీరు? కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఇలా మధ్యలో రావడం నేరం అని మీకు తెలియదా అని అడిగారు. డాక్టర్ ఆనంద్ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. నన్ను క్షమించండి యువర్ ఆనర్. నేను డాక్టర్ ఆనంద్. 10 ఏళ్ల క్రితం భైరవ్కు మానసిక వైద్యం అందించిన చీఫ్ సైకియాట్రిస్ట్ నేను. నిన్నటి వరకు నా పేషెంట్ ఒక సామాన్యమైన మానసిక రోగి అనుకున్నాను. కానీ వాడు నరరూప రాక్షసుడు అని ఈ టీవీ వార్తల ద్వారా తెలిసింది. వీడు కోర్టు నుండి తప్పించుకోవడానికి నా పాత రిపోర్ట్స్ వాడుకుంటున్నాడని తెలుసుకుని ఇక్కడికి వచ్చి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. లాయర్ ఫణీంద్ర వెంటనే అడ్డు తగిలాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ వ్యక్తి ఈ కేసుకు సంబంధించిన సాక్షి కాదు. పైగా ఒక డాక్టర్ తన పేషెంట్ వివరాలను బయట పెట్టడం మెడికల్ ఎథిక్స్కు విరుద్ధం. జడ్జి గారు ఫణీంద్ర వైపు సీరియస్గా చూసి, అబ్జెక్షన్ ఓవర్ రూడ్. ఇక్కడ బయటపడింది 2 మనుషుల అస్థిపంజరాలు. ఇది ఒక సీరియల్ కిల్లర్ కేసు. సమాజ శ్రేయస్ దృష్ట్యా డాక్టర్ తన పేషెంట్ గురించి చెప్పవచ్చు. ప్రొసీడ్ డాక్టర్ అని ఆదేశించారు. డాక్టర్ ఆనంద్ తన చేతిలో ఉన్న ఒక ఎర్రటి ఫైల్ను తీసి జడ్జి గారి ముందు పెట్టాడు. యువర్ ఆనర్, లాయర్ గారు కోర్టుకు సమర్పించిన రిపోర్ట్స్ 10 ఏళ్ల క్రితం నేను రాసినవే. కానీ వాటిలో భైరవ్కు స్కిజోఫీనియా ఉందని, అతనికి మతిస్థిమితం లేదని రాసి ఉండడం ఒక తప్పుల తడక. ఆ రిపోర్ట్స్ పాతవి మరియు అసంపూర్ణమైనవి. భైరవ్కు ఎలాంటి పిచ్చి లేదు. అతను చాలా తెలివైన, అతి క్రూరమైన పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తి. తన స్వార్థం కోసం, ఆనందం కోసం ఎదుటి వాళ్ళను ఎంత హింసించడానికైనా అతను వెనకాడడు. చట్టం ప్రకారం ఒక పిచ్చివాడు నేరం చేస్తే దాన్ని దాచడానికి ప్రయత్నించవచ్చు. కానీ భైరవ్ రాధను చంపిన తర్వాత ఆ శవాన్ని తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా బావిలో పూడ్చిపెట్టాడు. అంటే తాను చేసింది తప్పు అని, చట్టానికి దొరకకూడదు అన్న స్పృహ అతనికి 100% ఉంది. కాబట్టి ఇతను ఇన్సానిటీ కింద బెయిల్ పొందడానికి ఏమాత్రం అర్హుడు కాదు అని డాక్టర్ ఆనంద్ స్పష్టంగా వైద్య పరిభాషలో వివరించాడు. డాక్టర్ ఆనంద్ మాటలు వినగానే కోర్టు హాల్లో గుసగుసలు మొదలయ్యాయి. కింద పడి పిచ్చివాడిలా నటిస్తున్న భైరవ్కు అర్థమైపోయింది ఇక తన నాటకం సాగదు అని. అతను మెల్లగా వీల్ చైర్లోకి వచ్చి కూర్చున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు పిచ్చి లేదు. కేవలం కోపం, పళ్ళు నూరుతున్న శబ్దం మాత్రమే ఉన్నాయి. వెన్నెలకు డాక్టర్ ఆనంద్ వివరణ చాలా ఊరటనిచ్చింది. కానీ ఆమె మనసులో ఇంకా ఆ రెండో అస్థిపంజరం గురించిన ప్రశ్న అలాగే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి, డాక్టర్ ఆనంద్ గారు, భైరవ్కు రోగం లేదని నిరూపించినందుకు ధన్యవాదాలు. కానీ మీరు కేవలం ఈ ఒక్క విషయం చెప్పడానికే అంత దూరం నుండి వచ్చారా? లేక ఇంకేమైనా కారణం ఉందా అని అడిగాడు. ఈ ప్రశ్న వినగానే డాక్టర్ ఆనంద్ కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆయన చేతులు వణకడం మొదలయ్యాయి. అవును సార్, నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం నా రిపోర్ట్స్ కాదు, ఆ బావిలో దొరికిన ఆ రెండవ అస్థిపంజరం అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు ఆనంద్. ఎస్పీ విక్రమ్, వెన్నెల కుర్చీలో నుండి కొద్దిగా ముందుకు వంగి ఆతృతగా వింటున్నారు. డాక్టర్ ఆనంద్ తన కన్నీళ్లను తుడుచుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ 6 నెలల క్రితం చనిపోయిన ఆ 22 ఏళ్ల అమ్మాయి మరెవరో కాదు, నా సొంత కూతురు నందిని. ఆమె మెడికల్ కాలేజ్లో సైకియాట్రీ పీజీ చదువుతుంది. ఒకరోజు నా పాత రికార్డ్ చూస్తుండగా భైరవ్ కేస్ ఫైల్ ఆమె కంటపడింది. ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేయడానికి అది అద్భుతమైన కేస్ స్టడీ అని భావించి నా మాట వినకుండా భైరవ్ను కలవడానికి ఈ ఊరు వచ్చింది. ఆమె వచ్చి ఆ బంగ్లాలో భైరవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ క్రమంలోనే బంగ్లాలో ఏదో రహస్యం దాగి ఉందని, అంజలిని బంధించిన చీకటి గదిని ఆమె కనిపెట్టింది. ఆ విషయం నాతో ఫోన్లో చెప్పింది. నాన్న, భైరవ్ ఒక సైకో, ఇంట్లో ఎవరో అమ్మాయిని బంధించాడు, నేను ఆధారాలు కలెక్ట్ చేస్తున్నాను అని చెప్పింది. అదే ఆమె నాతో మాట్లాడిన ఆఖరి మాట. ఆ తర్వాత రోజు నుండి నా కూతురు ఫోన్ కలవలేదు. నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన భైరవ్ పలుకుబడి వల్ల నా కూతురు ఎవరితోనో లేచిపోయిందని కేసు క్లోజ్ చేశారు. కోర్టు హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు ఆ తండ్రి వేదన చూసి చెమర్చాయి.
నా కూతురు ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోయాను. కానీ నిన్న టీవీలో వెన్నెల బయటపెట్టిన ఆధారాలు, ఆ బావిలో దొరికిన 6 నెలల క్రితం నాటి అస్థిపంజరం గురించి వినగానే అది నా కూతురు నందినిదే అని నాకు అర్థమైపోయింది. ఈ రాక్షసుడు నా కూతురుని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ బావిలో పడేశాడు. వీడికి ఉరిశిక్ష పడేలా చేయడం కోసమే నేను వచ్చాను యువర్ ఆనర్ అంటూ డాక్టర్ ఆనంద్ 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. వెన్నెల కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. అంజలిని రక్షించడానికి తాను చేసిన చిన్న ప్రయత్నం ఇంతమంది జీవితాల్లో దాగి ఉన్న చీకటి కోణాలను బయటకు తీసుకువస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆ నందిని కూడా తనలాగే ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి. కానీ అదృష్టం కలిసి రాక ప్రాణాలు కోల్పోయింది. ఆ స్థానంలో తాను కూడా ఉండాల్సింది. ఎస్పీ విక్రమ్ లేచి నిలబడి యువర్ ఆనర్, ముద్దాయి భైరవ్ ఒక నరహంతకుడు. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. డాక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ మరియు సీతమ్మ సాక్ష్యం ఇతని నేరాలకు సజీవ సాక్ష్యాలు. ఇతనికి బెయిల్ మంజూరు చేయరాదని కోరుతున్నాను అని గట్టిగా అపీల్ చేశాడు. జడ్జి గారు అన్ని విన్న తర్వాత తన తీర్పు రాయడం మొదలుపెట్టారు. కోర్టు హాలులో పిన్ డ్రాప్ సైలెంట్. ముద్దాయి భైరవ్ మీద ఉన్న ఆరోపణలు, ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, డాక్టర్ ఆనంద్ మరియు సాక్షి సీతమ్మ వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని ఈ కోర్టు ముద్దాయి ఇన్సెనిటీ ప్లేని పూర్తిగా తిరస్కరిస్తుంది. ముద్దాయి మానసిక పరిస్థితి సాధారణంగానే ఉందని, అతను పూర్తి స్పృహతోనే ఈ హత్యలకు మరియు హత్యాయత్నాలకు పాల్పడ్డాడని ఈ కోర్టు నిర్ధారిస్తుంది. కాబట్టి ముద్దాయి భైరవ్కు బెయిల్ నిరాకరిస్తూ తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అతన్ని సెంట్రల్ జైల్లో రిమాండ్కు పంపాలని ఆదేశిస్తున్నాను. అతని కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ వీలైనంత త్వరగా తుది తీర్పు ఇవ్వబడుతుంది అని జడ్జి గారు తన సుత్తితో బల్ల మీద కొట్టి తీర్పును ముగించారు. ఎస్ అంటూ వెన్నెల, జర్నలిస్ట్ సూర్య సంతోషంతో ఒకరినొకరు చూసుకున్నారు. సీతమ్మ దేవుడికి దండం పెట్టుకుంది. వాళ్ళ పోరాటంలో తొలి విజయం దక్కింది. ఆ రాక్షసుడు ఇక జైలు పక్షి. పోలీసులు భైరవ్ను వీల్ చైర్లో కోర్టు బయటకు తీసుకువెళ్తున్నారు. వెన్నెల ఎంతో గర్వంగా తలెత్తుకొని అతని వైపు చూస్తుంది. భైరవ్ వీల్ చైర్ వెన్నెల పక్క నుండి వెళ్తున్నప్పుడు అతను నెమ్మదిగా వెన్నెల వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఎలాంటి భయం కానీ ఓటమి కానీ లేవు. ఒక మృగం వేటకు సిద్ధమవుతున్నప్పటి ప్రశాంతత ఉంది. కంగ్రాచ్యులేషన్స్ వెన్నెల, ఒక యుద్ధం గెలిచావు. కానీ నా సామ్రాజ్యం ఈ బంగ్లా గోడల మధ్య లేదు. నా జైలు ప్రయాణం నీ మరణ శాసనానికి తొలి అడుగు. ఇకపై నేను ఆడే మైండ్ గేమ్కు నీ దగ్గర సమాధానం ఉండదు అని అత్యంత నెమ్మదిగా వెన్నెలకు మాత్రమే వినిపించేలా గొణిగాడు భైరవ్. ఆ మాటలు వినగానే వెన్నెలో చలి పుట్టింది. వాడు కటకటాల వెనక్కి వెళ్తున్నా వాడిలో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? జైల్లో ఉండి కూడా వాడు తమను ఎలా ఏమైనా చేయగలడు అన్న అనుమానం ఆమె మనసులో మెదిలింది. సాయంత్రం 5 గంటలు. భారీ బందోబస్తు మధ్య భైరవ్ను సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. ఆ జైలు ఒక పెద్ద రాతి కోటలా ఉంది. చుట్టూ ఎత్తైన గోడలు, తుపాకులు పట్టుకున్న గార్డులు. సాధారణ ఖైదీలు ఎవరైనా ఆ జైలును చూస్తే వణికిపోతారు. కానీ భైరవ్ జీప్ దిగగానే జైల్ సూపరింటెండెంట్ స్వయంగా వచ్చి అతనికి నమస్కారం పెట్టాడు. భైరవ్ గారు, మీరు లోపలికి వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. అయినా మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఇక్కడ అంతా మన మనుషులే. హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీ గురించి చెప్పారు అని సూపరింటెండెంట్ ఎంతో వినయంగా చెప్పాడు. భైరవ్ మోకాలికి ఉన్న కట్టెను చూపిస్తూ, ముందు నాకు ఒక వీల్ చైర్ తీసుకురా. నన్ను జనరల్ బ్యారక్లో కాకుండా ఏ బ్లాక్లో ఒక స్పెషల్ సెల్లో వేయించు. నాకు కావలసిన భోజనం బయట నుండి రావాలి. మరియు నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అని ఆర్డర్ వేశాడు. అలాగే సార్, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని సూపరింటెండెంట్ వెంటనే భైరవ్ను లోపలికి తీసుకువెళ్ళాడు. కోర్టులో నిస్సహాయకుడిగా పిచ్చివాడిగా నటించిన భైరవ్ ఇప్పుడు జైలు లోపల ఒక మహారాజులా అడుగుపెట్టాడు. జైలు అధికారులు అందరూ అతని చేతిలో కీలుబొమ్మలు. అతనికి కేటాయించిన సెల్ చాలా విశాలంగా ఒక 5 స్టార్ హోటల్ గదిలా ఉంది. టీవీ, ప్రత్యేకమైన మంచం, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. రాత్రి 8 గంటలకు ఒక వార్డెన్ వచ్చి భైరవ్కు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ఇచ్చి వెళ్ళాడు. భైరవ్ మంచం మీద కూర్చొని ఆ ఫోన్ ఆన్ చేశాడు. అతని కళ్ళల్లో ఒక రాక్షసమైన క్రూరత్వం జ్వలిస్తోంది. తన పరువు తీసిన వెన్నెల, ఎస్పీ విక్రమ్, జర్నలిస్ట్ సూర్య మరియు తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన డాక్టర్ ఆనంద్, సీతమ్మ, వీళ్ళందరినీ ఒకే దెబ్బతో అంతం చేయాలని అతను ప్లాన్ చేశాడు. అతను ఒక నెంబర్ డయల్ చేశాడు. ఆ నెంబర్ రాష్ట్రంలోనే
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ కిల్లర్ కాళీది. కాళీ గురించి పోలీసుల దగ్గర కూడా సరైన ఫోటో లేదు. వాడు ఒక మనిషిని చంపాలి అనుకుంటే వాడి దగ్గర నుండి దేవుడు కూడా కాపాడలేడు అని క్రిమినల్స్ మధ్య ఒక నానుడి ఉంది. ఫోన్ రింగ్ అయింది. అవతల వైపు నుండి ఒక బొంగురు గొంతు వినిపించింది. చెప్పు భైరవ్, జైల్లో ఉండి కూడా ఫోన్ చేస్తున్నావంటే టార్గెట్ చాలా పెద్దదై ఉంటుంది అన్నాడు కాళీ. 5 కాళీ, నాకు 5 ప్రాణాలు కావాలి. ఎస్పీ విక్రమ్, జర్నలిస్ట్ సూర్య, డాక్టర్ ఆనంద్, ఆ ముసలి సీతమ్మ, వీళ్ళందరినీ నీ స్టైల్లో ముక్కలు ముక్కలుగా నరికేయి. కానీ భైరవ్ ఒక్క క్షణం ఆగాడు. కానీ ఏంటి భైరవ్? ఆ వెన్నెల, అంజలి వాళ్ళిద్దరూ చాలా సులువుగా చచ్చిపోకూడదు. వాళ్ళను ప్రాణాలతో పట్టుకునిరా. ఈ జైల్లో అధికారులందరూ నా జేబులో ఉన్నారు. వాళ్ళను ఈ జైలు లోపలికి, నా ఈ సెల్లోకి తీసుకురా. నా శోభనం రాత్రి ఇంకా ముగిసిపోలేదు. వాళ్ళను నా కళ్ళ ముందే నేను నరకానికి పంపిస్తాను. ₹1,00,00,000 నీ అకౌంట్లో పడతాయి. రేపు ఉదయానికల్లా పని మొదలవ్వాలి అని ఒక భయంకరమైన డీల్ కుదుర్చుకున్నాడు భైరవ్. కాళీ పైశాచికంగా నవ్వుతూ, పని మొదలైపోయింది భైరవ్. రేపటికల్లా వాళ్ళ రక్తంతో నీకు శుభవార్త చెబుతాను అని ఫోన్ కట్ చేశాడు. ఇటు పట్నంలో అంజలి ఆసుపత్రిలో కోలుకుంటుంది. వెన్నెల ఆమె పక్కనే ఒక చిన్న కుర్చీలో నిద్రపోతుంది. 24 గంటల సుదీర్ఘ పోరాటం, ప్రాణభయం తర్వాత ఆమెకు ఇప్పుడే కొద్దిగా కంటి మీద కునుకు పట్టింది. ఎస్పీ విక్రమ్ ఆసుపత్రి బయట తన జీప్లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటున్నాడు. జర్నలిస్ట్ సూర్య తన ఆఫీస్కి వెళ్ళి న్యూస్ కవరేజ్ పనిలో బిజీగా ఉన్నాడు. సీతమ్మను పోలీసులు ఒక సేఫ్ హౌస్లో ఉంచారు. డాక్టర్ ఆనంద్ తన కూతురు శవాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాడు. వీళ్ళందరికీ తెలియదు వాళ్ళ మరణశాసనం జైలు గోడల మధ్య రాయబడిందని. ఒక భయంకరమైన మృత్యుదేవత కాళీ రూపంలో వాళ్ళ కోసం గాలిలోకి వదిలివేయబడిందని. అర్ధరాత్రి 12 గంటలు. పట్నం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆసుపత్రి కారిడార్లో 2 కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారు. అకస్మాత్తుగా ఆసుపత్రి లోపలి లైట్లు అన్నీ ఆగిపోయాయి. పవర్ కట్ అయింది. చీకట్లో నుండి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా అంజలి ఐసీయూ వార్డ్ వైపు అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆ ఆకారం చేతిలో ఒక పొడవాటి పదునైన కత్తి మెరుస్తుంది. కాపలా ఉన్న కానిస్టేబుల్స్కు ఏమీ అర్థం కాక తమ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేశారు. ఆ లైట్ వెలుతురులో ఒక భయంకరమైన మనిషి ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకొని వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. అతను రెప్పపాటులో తన కత్తితో ఆ 2 కానిస్టేబుల్ గొంతులు కోసేశాడు. వాళ్ళు కనీసం అరవడానికి కూడా అవకాశం లేకుండా రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. ఆ హంతకుడు నెమ్మదిగా ఐసీయూ తలుపు తీసుకొని లోపలికి ప్రవేశించాడు. లోపల మంచం మీద అంజలి పడుకొని ఉంది. పక్కనే కుర్చీలో వెన్నెల గాఢ నిద్రలో ఉంది. హంతకుడు తన కత్తిని పైకెత్తి వెన్నెల గుండెల్లో దించడానికి సిద్ధమయ్యాడు. వెన్నెల కళ్ళు తెరుస్తుందా? ఈ ఆకస్మిక మరణం నుండి ఆమె ఎలా తప్పించుకుంటుంది? కాళీ బారి నుండి వాళ్ళిద్దరినీ ఎస్పీ విక్రమ్ కాపాడతాడా? జైల్లో ఉండి కూడా భైరవ్ ఆడుతున్న ఈ రక్తపాత చదరంగంలో గెలుపు ఎవరిది? ఆసుపత్రి ఐసీయూ గదిలో చిమ్మ చీకటి. కేవలం అంజలికి పెట్టిన హార్ట్ మానిటర్ నుండి వస్తున్న పచ్చటి లైట్, ఆ చిన్న బీప్ బీప్ శబ్దం మాత్రమే ఆ గదిలో ప్రాణం ఉన్నట్లు చెబుతున్నాయి. పక్కనే కుర్చీలో వెన్నెల గాఢ నిద్రలో ఉంది. ఇన్ని రోజుల భయం, అలసట ఆమెను ఆదమరిచి నిద్రపోయేలా చేశాయి. హంతకుడు కాళీ తన చేతిలో ఉన్న పొడవాటి పదునైన కత్తిని పైకెత్తాడు. అతని కళ్ళు చీకట్లో ఒక క్రూర మృగం కళ్ళలా మెరుస్తున్నాయి. వెన్నెల గుండెల్లో ఆ కత్తిని దించడానికి తన చేతిని బలంగా కిందకు దించాడు. సరిగ్గా అదే సెకండ్లో కారిడార్లో చనిపోయిన కానిస్టేబుల్ జేబులో ఉన్న వాకీటాకీ ఒక్కసారిగా కర్కశమైన శబ్దంతో మోగింది. కంట్రోల్ టు ఆల్ఫా, ఆసుపత్రిలో పవర్ కట్ అయింది. జనరేటర్ ఆన్ చేయండి, ఓవర్. ఆ అకస్మాత్తు శబ్దానికి వెన్నెల ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన కళ్ళ ముందు ఒక నల్లటి ఆకారం, పైకి లేచిన కత్తి కనిపించాయి. ఆమె మెదడు ఆలోచించే లోపే ఆమె శరీరం అప్రయత్నంగా కుర్చీలో నుంచి పక్కకు వాలింది. డబ్ అనే శబ్దంతో ఆ కత్తి వెన్నెల కూర్చున్న కుర్చీ కుషన్ను చీల్చుకుంటూ ఇరుక్కుపోయింది. త్రుటిలో ఆమె ప్రాణాలు దక్కాయి. అబ్బా అని అరుస్తూ వెన్నెల కింద పడిపోయింది. తన గురి తప్పడంతో కాళీ కోపంగా ఆ కత్తిని కుర్చీలో నుంచి లాగి వెన్నెల వైపు దూకాడు. ఆమెను జుట్టు పట్టుకుని లాగి గొంతు మీద కత్తి పెట్టబోయాడు. సరిగ్గా అప్పుడే ఐసీయూ గది తలుపులు బద్దలు కొట్టుకుని ఎస్పీ విక్రమ్ లోపలికి దూసుకువచ్చాడు. వాకీటాకీ శబ్దం విని కారిడార్లో కానిస్టేబుల్ శవాలు చూసి ప్రమాదం జరిగిందని పసిగట్టి తన రివాల్వర్తో లోపలికి వచ్చాడు విక్రమ్.
వదిలేరా వాళ్ళను అని గర్జిస్తూ విక్రమ్ చీకట్లో కాలి వైపు తుపాకీ గురిపెట్టాడు. కాలికి భయం లేదు. అతను వెన్నెలను విసిరేసి ఒక అద్భుతమైన వేగంతో విక్రమ్ వైపు దూసుకువచ్చాడు. చీకట్లో వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది. విక్రమ్ చేతిలో ఉన్న రివాల్వర్ను కాలి తన కాలితో తన్నాడు. అది దూరంగా పడిపోయింది. ఇప్పుడు ఇద్దరు చేతులతో పోరాడుతున్నారు. కాలి బలం ముందు విక్రమ్ నిలబడలేకపోయాడు. కాలి కత్తి విక్రమ్ భుజాన్ని కోసుకుంటూ వెళ్ళింది. రక్తం చిమ్మింది. అదే సమయంలో ఆసుపత్రి జనరేటర్ ఆన్ అయింది. గదిలో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. లైట్లు వెలగగానే కాలికి పరిస్థితి అర్థమైంది. ఒక ఎస్పీని చంపడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు కింద పోలీసు ఫోర్స్ మొత్తం అలర్ట్ అవుతుంది. భైరవ్ చెప్పినట్లు వెన్నెలను, అంజలిని ప్రాణాలతో తీసుకువెళ్లడం ఇప్పుడు అసాధ్యం. అతను తన కత్తిని విక్రమ్ వైపు విసిరి వేగంగా ఐసీయూ కిటికీ అద్దాలు పగలగొట్టుకొని 2వ అంతస్తు నుండి కింద ఉన్న చెట్టు కొమ్మల మీదకు దూకేశాడు. విక్రమ్ ఆ కత్తి నుండి త్రుటిలో తప్పించుకొని కిటికీ దగ్గరకు వెళ్ళి చూసేసరికి కాలి చీకట్లో కలిసిపోయాడు. ఆర్ యూ ఓకే వెన్నెల అని విక్రమ్ రొప్పుతూ వెన్నెల దగ్గరికి వచ్చాడు. వెన్నెల భయంతో వణికిపోతుంది. అంజలికి మెలకు వచ్చి జరుగుతున్న దృశ్యం చూసి మళ్ళీ భయంతో ఏడుస్తుంది. వాడు ఎవడు సార్? మమ్మల్ని చంపడానికి వచ్చాడా అని వణుకుతూ అడిగింది వెన్నెల. లేదు వెన్నెల, వాడు నిన్ను చంపడానికి రాలేదు. వాడి కత్తి గురి నీ గుండె మీద లేదు. నిన్ను భయపెట్టి పట్టుకోవాలని చూశాడు. బహుశా భైరవ్ వాడిని పంపి ఉంటాడు. జైల్లో ఉండి కూడా వాడు తన నెట్వర్క్ను వాడుతున్నాడు. వాడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్లా ఉన్నాడు అని విక్రమ్ తన భుజం నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ చెప్పాడు. అప్పుడే విక్రమ్కు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. భైరవ్ టార్గెట్ కేవలం వెన్నెల, అంజలి మాత్రమే కాదు. ఈ కేసులో సాక్ష్యాలుగా ఉన్న సీతమ్మ, డాక్టర్ ఆనంద్ మరియు జర్నలిస్ట్ సూర్య కూడా అతని టార్గెట్స్. విక్రమ్ వెంటనే తన ఫోన్ తీసి డాక్టర్ ఆనంద్కు కాల్ చేశాడు. ఆసుపత్రికి కొద్ది దూరంలో ఉన్న ప్రభుత్వ మార్చురీ భవనం. అక్కడ వాతావరణం చాలా చల్లగా, భయానకంగా ఉంది. డాక్టర్ ఆనంద్ తన కూతురు నందిని అస్థిపంజరం పక్కనే కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఉదయం ఆమెకు అంత్యక్రియలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. మార్చరీ బయట ఒక కానిస్టేబుల్ కాపలా ఉన్నాడు. చీకట్లో అలికిడి కాకుండా అక్కడికి చేరుకున్నాడు కాళీ. ఐసీయూలో తప్పించుకుపోయిన తన టార్గెట్ను ఇక్కడ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అతని చేతిలో ఇప్పుడు కత్తి లేదు, ఒక ఇనుప తీగ ఉంది. సైలెంట్గా కానిస్టేబుల్ వెనకకు వెళ్ళి ఆ తీగను అతనికి మెడకు బిగించి ఒక్క క్షణంలో ప్రాణాలు తీశాడు. శవాన్ని పక్కకు లాగి మార్చరీ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ ఆనంద్ పక్కన ఉన్న టేబుల్ మీద విక్రమ్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది. ఆనంద్ కళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, డాక్టర్ ఆనంద్, మీరు ఎక్కడ ఉన్నారు? వెంటనే ఆ ప్లేస్ నుండి బయటకు రండి. భైరవ్ మనుషులు మనందరినీ టార్గెట్ చేశారు. ఇప్పుడే ఆసుపత్రిలో నా మీద దాడి జరిగింది అని విక్రమ్ ఆదుర్దాగా చెప్పాడు. ఆనంద్ ఉలిక్కి పడ్డాడు. నేను మార్చరీలో ఉన్నాను సార్. బయట కానిస్టేబుల్ ఆనంద్ మాట పూర్తి కాకముందే వెనక నుండి కాలి వచ్చి ఆ ఇనుప తీగను డాక్టర్ ఆనంద్ మెడకు బిగించాడు. ఫోన్ కింద పడిపోయింది. విక్రమ్కు ఫోన్లో ఆనంద్ గిలగిల కొట్టుకుంటున్న శబ్దం, ఊపిరి ఆడక మూలుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఆనంద్, డాక్టర్ ఆనంద్, రేయ్ ఎవర్రా నువ్వు? వాడిని వదిలేయరా అని విక్రమ్ ఫోన్లో అరుస్తున్నాడు. కానీ కాళీకి కనికరం లేదు. కొద్ది క్షణాల్లోనే డాక్టర్ ఆనంద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాళీ ఆ కింద పడిన ఫోన్ను తీసుకుని తన చెవికి పెట్టుకున్నాడు. హలో ఎస్పీ విక్రమ్ సార్, నా పేరు కాళీ. డాక్టర్ ఆనంద్ ఇక లేరు. రేపు పొద్దున సీతమ్మ, ఆ జర్నలిస్ట్ సూర్య, ఆ తర్వాత నువ్వు. మీ అందరి ప్రాణాలు తీసిన తర్వాత ఆ వెన్నెలను, అంజలిని బహుమతిగా భైరవ్ అన్నకు అప్పగిస్తాను. దమ్ముంటే నన్ను ఆపు అని సవాల్ చేసి ఫోన్ను కాలి కింద పెట్టి నొక్కేశాడు. ఐసీయూలో ఫోన్ పెట్టుకున్న విక్రమ్ చేతులు వణికిపోయాయి. కోపంతో ఫోన్ను గోడకేసి కొట్టాడు. ఏమైంది సార్? వెన్నెల భయంగా అడిగింది. డాక్టర్ ఆనంద్ను చంపేశాడు వెన్నెల. ఆ హంతకుడి పేరు కాళీ అట. మనందరి ప్రాణాలు తీయడానికి భైరవ్ వాడికి సుపారీ ఇచ్చాడు. జైలు అధికారులు కూడా వాడికి అమ్ముడుపోయారు. మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం సురక్షితం కాదు అన్నాడు విక్రమ్. వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కూతురి కోసం న్యాయం పోరాటానికి వచ్చిన ఆ తండ్రి ఇప్పుడు విగత జీవిగా మారాడు. భైరవ్ తన సామ్రాజ్యాన్ని జైలు గోడల వెనక నుండి నడుపుతున్నాడు. వాడికి డబ్బు, పవర్ అన్నీ ఉన్నాయి. వాడి ముందు తాము ఎంత చిన్నవాళ్ళమో వెన్నెలకు ఇప్పుడు అర్థమైంది. సెంట్రల్ జైల్లోని ఆ విఐపి బ్లాక్లో భైరవ్ తన సెల్లో ఒక రాజులా కూర్చొని ఉన్నాడు. అతని ముందు ఒక టేబుల్ మీద వేడి వేడి మటన్ బిర్యానీ, ఒక ఖరీదైన
స్కాచ్ విస్కీ బాటిల్ ఉన్నాయి. జైల్ రూల్స్ అతనికి వర్తించవు. అతని చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మోగింది. కాల్ చేస్తున్నాడు. భైరవ్ విస్కీ గ్లాస్ పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు కాళీ, శుభవార్తేనా? సగం శుభవార్త భైరవ్. డాక్టర్ ఆనంద్ను పైకి పంపించేశాను. వాడు ఇక కోర్టు మెట్లు ఎక్కడు. కానీ ఐసీయూలో ఆ ఎస్పీ విక్రమ్ అడ్డు రావడంతో వెన్నెలను పట్టుకోవడం కుదరలేదు. వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. కానీ టెన్షన్ పడకు, రేపటికల్లా ఆ సీతమ్మను సూర్యను లేపేసి వెన్నెలను నీ కాళ్ళ దగ్గరకు తీసుకువస్తాను అన్నాడు కాళీ. భైరవ్ కోపంగా గ్లాసులను టేబుల్ మీద పెట్టాడు. నాకు ఆ వెన్నెల కావాలి కాళీ. నా పరువు తీసిన ఆ ఆడది నా కళ్ళ ముందు ఏడవాలి. వాళ్ళందరినీ చంపేయి, కానీ వెన్నెలను మాత్రం ప్రాణాలతో తీసుకురా. జైలు సూపరింటెండెంట్కు నేను 2 కోట్లు ఇచ్చుకున్నాను. రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఆమెను నా సెల్లోకి తీసుకురావడానికి అంతా సెట్ చేశాను. నా శోభనం రాత్రి ఈ జైలు గదిలోనే జరగాలి అని పైశాచికంగా నవ్వుతూ చెప్పాడు. అలాగే అన్నయ్య, కాళీ మాటిస్తే ప్రాణం పోయినా వెనక్కి తగ్గడు. వేట మళ్ళీ మొదలైంది అని ఫోన్ పెట్టేశాడు కాళీ. భైరవ్ బిర్యానీ తింటూ టీవీలో తన గురించే వస్తున్న వార్తలను చూస్తూ నవ్వుకుంటున్నాడు. సమాజం దృష్టిలో వాడు ఒక ఖైదీ, కానీ వాస్తవానికి అతడే ఆ జైలుకు రాజు. ఆసుపత్రిలో ఎస్పీ విక్రమ్ వెంటనే తన నమ్మకస్తుడైన 4 పోలీసులను పిలిచాడు. జర్నలిస్ట్ సూర్యకు సీతమ్మ ఉన్న సేఫ్ హౌస్కు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి ఒక సీక్రెట్ లొకేషన్కు రావాలని చెప్పాడు. వెన్నెల, ఇప్పుడు మనం చట్టం మీద, నా డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే లాభం లేదు. మనలో ఎవరి మీద దాడి జరిగినా ఆశ్చర్యం లేదు. అందుకే పట్నం చివర్లో ఒకప్పుడు ఎన్కౌంటర్స్కు ఉపయోగించిన పాత అటవీశాఖ గెస్ట్ హౌస్ ఉంది. అది ఎవరికీ తెలియదు. అంజలిని, సీతమ్మను అక్కడికి షిఫ్ట్ చేద్దాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం అజ్ఞాతంలోకి వెళ్ళాలి అన్నాడు విక్రమ్. వెన్నెల అంజలిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆమెను ఆప్యాయంగా పట్టుకుంది. విక్రమ్ జీపులో వాళ్ళు ఆసుపత్రి వెనక దారి గుండా బయలుదేరారు. రాత్రి 3 గంటలవుతుంది. పట్నం చివర్లో ఉన్న దట్టమైన అడవిలో ఆ పాత గెస్ట్ హౌస్లో ఉంది. అక్కడికి సూర్య, సీతమ్మ కూడా చేరుకున్నారు. డాక్టర్ ఆనంద్ చనిపోయిన వార్త విని అందరూ తీవ్ర విషాదంలో ఉన్నారు. గెస్ట్ హౌస్ తలుపులు వేసి విక్రమ్ తన వాకీటాకీలు, ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేశాడు. టవర్ లొకేషన్ ద్వారా ఆ కాళీ మనల్ని ట్రాక్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఎవ్వరు ఫోన్లు వాడకూడదు అని చెప్పాడు. ఒక పాత లాంతరు వెలుతురులో అందరూ కూర్చున్నారు. సీతమ్మ భయంతో వణికిపోతూ దేవుడిని ప్రార్థిస్తుంది. జర్నలిస్ట్ సూర్య కోపంగా గోడను గుద్దాడు. ఒక జైల్లో ఉన్న ఖైదీ బయట మనుషులను పెట్టి ఇంత దారుణంగా చంపుతుంటే మనం ఇలా తాక్కోవడం ఏంటి సార్? నా ఛానల్ ద్వారా ఈ జైల్ అధికారుల బండారం బయటపెడతాను అన్నాడు. వద్దు సూర్య అని నెమ్మదిగా అంది వెన్నెల. అందరూ ఆమె వైపు చూశారు. వెన్నెల కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, బాధను మించిన కసి ఉంది. డాక్టర్ ఆనంద్ చావు ఆమెను మరింత మొండిగా మార్చింది. మనం ఎదుర్కోవడం వల్ల ఆ కాళీ ఆగిపోడు సార్. వాడి టార్గెట్ నేను. నన్ను బ్రతికుండగానే ఆ భైరవ్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అనేది వాడి ప్లాన్. మనం ఇలా పారిపోతూ ఉంటే వాడు మనలో ఒక్కొక్కరిని వేటాడుతూనే ఉంటాడు. డాక్టర్ ఆనంద్లాగా నేను ఇంకెవరిని బలి చేయలేను అని దృఢంగా చెప్పింది. మరి ఏం చేద్దామంటావు వెన్నెల? భైరవ్ దగ్గర పవర్ ఉంది. వాడి కోసం పనిచేసే క్రిమినల్ నెట్వర్క్ ఉంది అన్నాడు విక్రమ్. వెన్నెల లాంతురు వెలుతురులో విక్రమ్ కళ్ళలోకి చూస్తూ, వాడి నెట్వర్క్ను వాడి మీదే ఉపయోగిద్దాం సార్. కాలి టార్గెట్ నేను కాబట్టి నన్ను ఎరగా వేద్దాం. వాడిని పట్టుకుంటే జైలు అధికారుల నిజం, భైరవ్ ప్లాన్ అన్నీ బయటపడతాయి. అంతేకాదు, ఆమె కొద్దిగా ఆగి ఒక భయంకరమైన మాట చెప్పింది. వాడు నన్ను భైరవ్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు కదా, నన్ను తీసుకెళ్ళనివ్వండి. నేను ఆ భైరవ్ ఉండే జైల్ సెల్లోకి వెళ్తాను. నా శోభనం కోసం వాడు జైల్లో ఎదురు చూస్తున్నాడు కదా, ఆ రాత్రి ఎలా ఉంటుందో నేను వాడికి చూపిస్తాను అని పళ్ళు నూరుతూ చెప్పింది వెన్నెల. ఆమె మాటలు వినగానే విక్రమ్, సూర్య షాక్ అయ్యారు. నీకు పిచ్చా వెన్నెల? జైల్లోకి వెళ్ళడం అంటే సింహం గుహలోకి వెళ్ళడమే. అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు అందరూ భైరవ్ మనుషులే. ఒకసారి నువ్వు లోపలికి వెళితే నువ్వు తిరిగి రాలేవు అని విక్రమ్ ఆమెను వారించాడు. నేను తిరిగి రాకపోయినా పర్వాలేదు సార్, కానీ వాడు మాత్రం బ్రతికి ఉండకూడదు. న్యాయ వ్యవస్థ వాడిని కాపాడుతుంటే నేను నా సొంత న్యాయం చేస్తాను. ఆ చీకటి గదిలో అంజలి పడ్డ బాధకు, రాధా, నందిని చావులకు నా చేతిలోనే వాడికి ముగింపు రాస్తాను. ఇది నా నిర్ణయం అని వెన్నెల ఆ లాంతరు వెలుతురులో ఒక కాళికమాతలా కనిపించింది. వెన్నెల పట్టుదల చూసి విక్రమ్కు ఆమెను ఆపడం కష్టమని అర్థమైంది.
ఒకవేళ వాళ్ళు కాళీని పట్టుకోగలిగితే కాళీ ద్వారా జైలు సూపరింటెండెంట్ అవినీతిని రికార్డ్ చేయవచ్చు. అప్పుడు భైరవ్కు ఉన్న సపోర్ట్ అంతా పోతుంది. సరే వెన్నెల, నువ్వు తీసుకున్న రిస్క్ చాలా పెద్దది. కాళీ చాలా డేంజర్ కిల్లర్. వాడికి నువ్వు దొరికినట్లు నటించాలి. కానీ వాడు నిన్ను తీసుకువెళ్ళేటప్పుడు మేము నిన్ను ట్రాక్ చేయాలి. వాడికి తెలియకుండా నీ దగ్గర ఒక సిపిఎస్ ట్రాకర్ అండ్ మైక్ ఉండాలి. జైలు లోపలికి నువ్వు వెళ్ళగానే మేము బయట నుండి జైలు సూపరింటెండెంట్ను వాడి అవినీతిని ఎక్స్పోజ్ చేసి లోపలికి వస్తాం అని విక్రమ్ తన ప్లాన్ చెప్పాడు. జర్నలిస్ట్ సూర్య కూడా అందుకు ఒప్పుకున్నాడు. సార్, నేను నా హిడెన్ కెమెరాతో జైలు బయట రెడీగా ఉంటాను. మీరు సిగ్నల్ ఇవ్వగానే జైల్ గేట్లు బద్దలు కొట్టుకొని మీడియా లోపలికి వస్తుంది. అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఏమీ చేయలేడు. అందరూ ఒక పక్క వ్యూహం రచించారు. ఉదయం అవుతుంది. అడవిలో పక్షుల శబ్దాలు మొదలయ్యాయి. అంజలి నిద్రలేచి చూసేసరికి వెన్నెల కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తుంది. ఏంటి వెన్నెల, అంత సీరియస్గా ఉన్నావు అని అడిగింది అంజలి. వెన్నెల దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకొని, ఏం లేదు అంజలి, ఈ రాత్రికి మన పోరాటం ముగిసిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే రోజు రాబోతుంది. నేను ఒక పని మీద పట్నం వెళ్తున్నాను. నువ్వు సీతమ్మ జాగ్రత్త అని చెప్పింది. విక్రమ్, వెన్నెల ఆవిడ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి పట్నం వైపు జీప్లో ప్రయాణం అయ్యారు. కాళీకి ఏరవేయడానికి వాళ్ళు పట్నంలోని ఒక పాత గోదామును ఎంచుకున్నారు. విక్రమ్ ఉద్దేశపూర్వకంగా తన ఫోన్ ఆన్ చేసి కొంత సమయం సిగ్నల్ వచ్చేలా చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. ఆ సిగ్నల్ లొకేషన్ కాళీకి చేరి ఉంటుందని వాళ్ళు అంచనా. గోదాము లోపల అంతా పాత అట్టపెట్టెలు, ఇనుప సామాన్లు ఉన్నాయి. విక్రమ్, అతని నమ్మకస్తులైన ఇద్దరు పోలీసులు చీకట్లో దాక్కున్నారు. వెన్నెల మాత్రం గోదాము మధ్యలో ఒక కుర్చీ మీద ఒంటరిగా కూర్చుంది. ఆమె చీరలో నడుము భాగంలో ఒక చిన్న జీపీఎస్ ట్రాకర్ మైక్ దాచి ఉంచారు. సమయం మధ్యాహ్నం 12 గంటలు. గోదాము బయట ఒక నల్లటి వ్యాన్ వచ్చి ఆగింది. వ్యాన్లో నుండి ఇద్దరు మనుషులతో పాటు కాళీ కిందకు దిగాడు. అతని చేతిలో ఎప్పటిలాగే ఒక పదునైన కత్తి, ఒక తాడు ఉన్నాయి. ఎస్పీ విక్రమ్ గారు తన సిగ్నల్ను ఇక్కడే వదిలాడు. అందరూ గన్స్ రెడీ పెట్టుకోండి. ఎస్పీ గాడిని కాల్ చేయండి. ఆ పిల్లను మాత్రం బ్రతికుండగానే వ్యాన్లో వేయండి అని కాళీ తన మనుషులకు ఆర్డర్ వేశాడు. గోదాము తలుపులు కిర్రుమంటూ తెరుచుకున్నాయి. కాళీ లోపలికి అడుగుపెట్టాడు. లోపలి ఒంటరిగా కూర్చున్న వెన్నెలను చూడగానే అతని ముఖంలో నవ్వు వెల్లివిరిసింది. కానీ ఆ చీకట్లో దాక్కున్న ఎస్పీ విక్రమ్ గన్స్ వాళ్ళ వైపు గురిపెట్టి ఉన్నాయి. ఏ ఎలుక బోనులో చిక్కుకునేది కాళీనా లేక విక్రమ్ వేసిన ప్లాన్ వాళ్ళకే ఎదురు తిరుగుతుందా? జైల్లో తన శోభనం గదిని సిద్ధం చేసుకున్న భైరవ్కు ఎలాంటి షాక్ తగులుతుంది? ప్రాణాలను పణంగా పెట్టిన వెన్నెల పోరాటం సఫలమవుతుందా? పాత గోదాము లోపల నిశ్శబ్దం భయంకరంగా ఉంది. బయట నుండి వచ్చే సన్నటి గాలికి పాత రేకులు టప్ టప్ అని శబ్దం చేస్తున్నాయి. గోదాము మధ్యలో ఒక పాత చెక్క కుర్చీ మీద వెన్నెల కూర్చొని ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ముఖంలో మాత్రం ఎలాంటి భయం కనిపించకుండా కఠినంగా పెట్టుకుంది. ఆమె నడుము భాగంలో చీర కుచ్చిళ్ల మధ్య ఒక చిన్న మైక్ మరియు జీపీఎస్ ట్రాకర్ దాచి ఉన్నాయి. గోదాము తలుపులు కిర్రుమంటూ నెమ్మదిగా తెరుచుకున్నాయి. కాళీ తన ఇద్దరు మనుషులతో లోపలికి అడుగుపెట్టాడు. లోపల వెలుతురు అంతగా లేదు. ఎదురుగా ఒంటరిగా కూర్చున్న వెన్నెలను చూడగానే కాళీ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వెల్లివిరిసింది. ఏంటే పిల్ల, ఎస్పీ గాడు నిన్ను ఇక్కడ వదిలేసి పారిపోయాడా? లేక నన్ను పట్టుకోవడానికి ఇదొక ట్రాప్ అని ఆ పోలీస్ గాడు ఫీల్ అవుతున్నాడా? అంటూ కాళీ తన జేబులో నుంచి పదునైన కత్తి తీసి ఆమె వైపు అడుగులు వేశాడు. వెన్నెల కదలకుండా అలాగే కూర్చుంది. సరిగ్గా అప్పుడే గోదాము పై భాగంలో ఉన్న 4 పెద్ద హలోజన్ లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. ఆ తీవ్రమైన వెలుతురుకు కాళీ, అతని మనుషులు కళ్ళు మిరుమిట్లు గొలిపి చేతులు అడ్డు పెట్టుకున్నారు. డ్రాప్ యువర్ వెపన్స్, కదిలితే ప్రాణాలు దక్కవు అంటూ ఎస్పీ విక్రమ్ తన ఇద్దరు పోలీసులతో అట్టపెట్టెల వెనక నుండి బయటకు వచ్చి తమ AK-47 తుపాకును కాళీ వైపు గురిపెట్టాడు. కాళీ మనుషులు ఇద్దరు భయపడిపోయి చేతులు పైకెత్తబోయారు. కానీ కాళీ ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అతని రిఫ్లెక్షన్స్ చాలా వేగంగా ఉంటాయి. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిలో ఉన్న చిన్న పొగ బాంబును నేలకేసి కొట్టాడు. డామ్! గోదాము అంతా దట్టమైన తెల్లటి పొగ కమ్మేసింది. ఎవరికి ఏమీ కనిపించడం లేదు. ఫైర్ అని విక్రమ్ అరిచాడు. పోలీసులు పొగలోకి కాల్పులు జరిపారు. 2 ఆర్తనాదాలు వినిపించాయి. కాళీ తీసుకువచ్చిన ఇద్దరు గూండాలు బుల్లెట్ దెబ్బకు కింద పడిపోయారు. కానీ కాళీ వాళ్ళ మధ్యలో లేడు.
పొగల నుండి చాకచక్యంగా పాక్కుంటూ వచ్చిన కాళీ నేరుగా వెన్నెల వెనకకు చేరుకున్నాడు. ఆమె కుర్చీలో నుంచి లేచి పరిగెత్తే లోపే కాళీ తన బలమైన చేత్తో ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. అతని పదునైన కత్తి వెన్నెల గొంతు మీద ఆనింది. పొగ కొద్దిగా క్లియర్ అయ్యేసరికి ఎస్పీ విక్రమ్కు ఎదురుగా వెన్నెలను అడ్డు పెట్టుకుని నిలబడిన కాళీ కనిపించాడు. కత్తి అంచు వెన్నెల గొంతును గట్టిగా తాకుతుంది. ఒక చిన్న గీత పడి రక్తం కారడం మొదలైంది. గన్ కింద పడే విక్రమ్. వీధి కుక్కలకు వేటాడే పులికి తేడా ఉంటుంది. నువ్వు వేసిన ఎలకల బోనులో చిక్కుపోవడానికి నేను మామూలు రౌడీని కాదు. గన్ కింద పడేయకపోతే ఈ పిల్లకు ఇదే శవపేటిక అవుతుంది అని గర్జించాడు కాళీ. విక్రమ్ తుపాకీ దించలేదు, కానీ కాల్చడానికి కూడా సాహసించలేకపోతున్నాడు. వెన్నెల ప్రాణాలు గాలిలో ఉన్నట్లుగా అనిపించింది. కానీ వెన్నెల కళ్ళతో విక్రమ్కు ఒక సైగ చేసింది. ప్లాన్ ప్రకారం నన్ను తీసుకెళ్ళనివ్వండి అన్నట్లుగా ఆమె చూపులు చెబుతున్నాయి. విక్రమ్ మనసులో తీవ్రమైన మదనం. ఒకవేళ కాళీ దారిలో వెన్నెలను ఏమైనా చేస్తే తన జీవితాంతం తనని తాను క్షమించుకోలేడు. కానీ భైరవ్ ఆట కట్టించాలంటే వెన్నెల జైల్లోకి వెళ్ళక తప్పదు. విక్రమ్ నెమ్మదిగా తన తుపాకీని కిందకు దించాడు. ఆమెను ఏమీ చేయకు కాళీ, ఆమెను వదిలేస్తే నిన్ను ప్రాణాలతో వెళ్ళనిస్తాను అంటూ నటించాడు విక్రమ్. నాకు నీ పర్మిషన్ అక్కర్లేదురా అంటూ కాళీ వెన్నెలను లాక్కుంటూ మెడ మీద కత్తి అలాగే ఉంచి గోదాము బయటకు వెళ్ళాడు. అక్కడ ఇంజన్ ఆన్లో ఉన్న నల్లటి వ్యాన్లోకి ఆమెను నెట్టి డోర్ లాక్ చేశాడు. తాను డ్రైవర్ సీట్లో కూర్చొని వ్యాన్ను వేగంగా ముందుకు పోనిచ్చాడు. వ్యాన్ కనుమరుగయ్యే వరకు విక్రమ్ వెంటనే తన జీప్ దగ్గరకు పరుగు తీశాడు. అక్కడ జర్నలిస్ట్ సూర్య తన ల్యాప్టాప్లో రెడీగా ఉన్నాడు. ట్రాకర్ సిగ్నల్ వస్తుందా సార్ అని ఆదుర్దాగా అడిగాడు విక్రమ్. సూర్య ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూపిస్తూ, వస్తుంది విక్రమ్ గారు. ఆ ఎర్రటి చుక్క కదులుతుంది. మైక్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వాళ్ళ మాటలు మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి అన్నాడు. విక్రమ్ జీప్ స్టార్ట్ చేసి వ్యాన్కు అనుమానం రాకుండా చాలా దూరం నుండి ఆ సిగ్నల్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. గాడ్ బ్లెస్ యూ వెన్నెల, నీకు ఏమీ కాకూడదు అని ప్రార్థించాడు విక్రమ్. వ్యాన్ లోపల వెన్నెల చేతులను కాలి ఒక ప్లాస్టిక్ జిప్ టైతో గట్టిగా బంధించాడు. ఆమె సీట్లో కదలాడకుండా కూర్చుని ఉంది. కాలి డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుంచి వెన్నెల వైపు చూసి పైశాచికంగా నవ్వాడు. నీకు చాలా ధైర్యం పిల్ల. కత్తి గొంతు మీద ఉన్నా ఎడవలేదు. కానీ ఆ ధైర్యం భైరవ్ అన్న ముందు ఏమాత్రం పనిచేయదు. వాడు నీ కోసం జైల్లో ఎంతలా ఎదురు చూస్తున్నాడో తెలిస్తే నువ్వు ఇక్కడే ఈ కారులో నుంచి దూకి చనిపోవాలని అనుకుంటావు అన్నాడు కాళీ. వెన్నెల కళ్ళల్లో కసి జ్వలిస్తుంది. వాడు జైల్లో కూర్చున్న పిల్లి. వాడు నన్ను ఏమీ చేయలేడు. నా ప్రాణాలు తీసే దమ్ము వాడికి లేదు అని ధైర్యంగా సమాధానం ఇచ్చింది. వెన్నెల కావాలనే కాళీతో మాట్లాడుతుంది. తద్వారా బయట ఉన్న విక్రమ్కు, సూర్యకు లోపల పరిస్థితి అర్థమవుతుందని ఆమె ప్లాన్. మైక్ సరిగ్గా పనిచేస్తుందని ఆమెకు తెలుసు. పిల్లి కాదు పిల్ల, వాడు ఇప్పుడు గాయపడిన పులి. వాడి సామ్రాజ్యాన్ని కూల్చావు అన్న కోపం ఒక్కటైతే, వాడిని జైలు పాలు చేశావు అన్న కసి ఇంకోటి. నిన్ను వాడి సెల్లోకి తీసుకువెళ్ళడానికి జైల్ సూపరింటెండెంట్కు 2 కోట్లు ఇచ్చాడు. ఆ రాత్రి వాడికి పండగే అంటూ వికృతంగా నవ్వాడు కాళీ. ఆ మాటలు బయట ల్యాప్టాప్లో వింటున్న సూర్య, విక్రమ్కు రక్తం మరిగిపోతుంది. జైల్ అధికారులు ఎంత నీచానికి దిగజారారో ఈ ఆడియో రికార్డింగ్ సాక్ష్యంగా నిలుస్తుంది. వ్యాన్ పట్నం ట్రాఫిక్ను దాటుకుంటూ నగర చివర్లో ఉన్న సెంట్రల్ జైలు వైపు దూసుకుపోతుంది. సాయంత్రం 6 గంటలు దాటుతుంది. చీకటి పడడం మొదలైంది. వెన్నెల మెదడు అప్రమత్తమైంది. జైల్లోకి వెళ్ళాక విక్రమ్ సార్ రాకముందే తనను తాను రక్షించుకోవాలి. తన చేతికి ఉన్న ప్లాస్టిక్ జిప్ టైట్ను ఎలాగైనా తీసుకోవాలి. ఆమె నెమ్మదిగా కార్ సీటు పక్కన ఉన్న పదునైన ఇనుప అంచుకు తన బంధించిన చేతులను రాయడం మొదలుపెట్టింది. కాలి దృష్టి అంతా రోడ్డు మీదే ఉండడంతో ఆమె కదలికను అతను గమనించలేదు. వ్యాన్ సెంట్రల్ జైలు వెనక భాగంలో ఉన్న ఒక చిన్న టార్గో గేట్ దగ్గర ఆగింది. ఆ గేట్ దగ్గర కెమెరాలు పనిచేయకుండా ముందే జాగ్రత్త పడ్డారు అధికారులు. గేట్ దగ్గర ఆ వార్డెన్ నిలబడి ఉన్నాడు. అతను వ్యాన్ను లోపలికి అనుమతించాడు. వ్యాన్ నేరుగా ఒక చీకటి షెడ్లోకి వెళ్ళి ఆగింది. అక్కడ జైలు సూపరింటెండెంట్ సివిల్ డ్రెస్లో నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ 2 నమ్మకస్తులైన జైలు సిబ్బంది ఉన్నారు. కాలి కారు దిగి వెనక డోర్ తెరిచి వెన్నెలను కిందకు లాగాడు. వెన్నెల చుట్టూ చూసింది. ఎత్తైన జైలు గోడలు, భయంకరమైన వాతావరణం. ఒక సామాన్యుడు ఇక్కడికి వస్తే భయంతో వణికిపోతాడు. తీసుకువచ్చావా కాళీ? విఐపి బ్లాక్లో భైరవ్ గారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు సూపరింటెండెంట్. ఏ గొడవ లేదు సార్. ఈ పిల్లను సేఫ్గా తీసుకువచ్చాను.
నా డబ్బు గురించి భైరవ్ అన్నతో మాట్లాడండి. 2 కోట్లు మీ అకౌంట్లో పడ్డాయా అని అడిగాడు కాళీ. సూపరింటెండెంట్ నవ్వుతూ పడ్డాయి. దుబాయ్ అకౌంట్ నుండి హవాలా ద్వారా వచ్చాయి. ఈ రాత్రికి ఈ పిల్ల జైలు రికార్డులో ఉండదు. ఉదయాన్నే ఈమె శవాన్ని మున్సిపాలిటీ చెత్త బండిలో బయటకు పంపించే బాధ్యత నాది. భైరవ్ గారిని ఎంజాయ్ చేయమను అంటూ ఒక భయంకరమైన కుట్రను బయటపెట్టాడు. ఈ సంభాషణ అంతా వెన్నెల నడుముకు ఉన్న మైక్ ద్వారా 2 కిలోమీటర్ల దూరంలో ఆగి ఉన్న విక్రమ్ జీప్లో రికార్డ్ అవుతుంది. సార్, మనకు కావాల్సిన సాక్ష్యం దొరికేసింది. జైల్ సూపరింటెండెంట్ అడ్డంగా బుక్కయ్యాడు. ఇక మనం దాడి చేద్దాం అన్నాడు జర్నలిస్ట్ సూర్య ఆవేశంగా. వెయిట్ సూర్య, వెన్నెల ఇంకా భైరవ్ సెల్లులోకి వెళ్ళలేదు. ఆమెను తీసుకువెళ్ళిన సెల్ నెంబర్, లొకేషన్ మనకు తెలియాలి. జైల్ చాలా పెద్దది. ఒకవేళ మనం ఇప్పుడే గేట్ బద్దలు కొట్టుకుని వెళితే సూపరింటెండెంట్ వెన్నెలను ఎక్కడైనా దాచేసి ఇదంతా అబద్ధమని బుకాయించగలడు. వెన్నెల భైరవ్ కళ్ళ ఎదుట ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ట్రాకర్ కదులుతుంది, ఫాలో అవుదాం అన్నాడు విక్రమ్. సూపరింటెండెంట్ కనుసన్నల్లో ఒక నల్లటి ముసుగు వేసి వార్డెన్ వెన్నెలను లాక్కుంటూ విఐపి బ్లాక్ వైపు తీసుకువెళ్ళాడు. కారిడార్లో ఇతరి ఖైదీలు ఎవ్వరికీ కనిపించకుండా కేవలం చీకటి దారుల గుండా ఆమెను నడిపించారు. ఒక ఎత్తైన ఇనుప తలుపు ముందు వాళ్ళు ఆగారు. ఆ తలుపు మీద సెల్ నెంబర్ 7 అని రాసి ఉంది. వార్డెన్ ఆ తలుపు తాళం తీశాడు. లోపలికి వెళ్ళు అని వెన్నెలను గట్టిగా లోపలికి నెట్టాడు. వెన్నెల లోపలికి పడిపోగానే క్లాంగ్ అనే భయంకరమైన శబ్దంతో ఆ భారీ ఇనుప తలుపు మూసుకుంది. బయట నుండి 2 తాళాలు వేసిన శబ్దం వినిపించింది. వెన్నెల నెమ్మదిగా పైకి లేచి ఆ గదిని చూసింది. అది జైలు గదిలా లేదు, ఒక 5 స్టార్ హోటల్ గదిలా ఉంది. కింద ఖరీదైన కార్పెట్, ఒక పెద్ద మంచం, టేబుల్ మీద విస్కీ బాటిల్స్, పండ్ల బుట్ట ఉన్నాయి. ఏసీ గాలి చల్లగా తగులుతుంది. ఆ గదిలో ఒక మూల ఉన్న లెదర్ సోఫాలో భైరవ్ కూర్చొని ఉన్నాడు. అతను ఖైదీల బట్టలు వేసుకోలేదు. ఒక ఖరీదైన నల్లటి సిల్క్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అతని కాలికి ఇంకా కట్టు ఉంది, కానీ అతని ముఖంలో ఎలాంటి నొప్పి లేదు. కేవలం ఒక రాక్షసమైన ఉన్మాదంతో కూడిన నవ్వు మాత్రమే ఉంది. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొని వెన్నెల వైపు తీక్షణంగా చూస్తున్నాడు. వెల్కమ్ టు మై కింగ్డమ్ వెన్నెల, మనం శోభనం రాత్రికి మళ్ళీ స్వాగతం అన్నాడు భైరవ్ నెమ్మదిగా సోఫాలో నుండి లేస్తూ. వెన్నులో చలి పుట్టింది. వాడు ఎంత పలుకుబడి ఉన్నవాడో ఆమె కళ్ళారా చూస్తుంది. ఒక జైలుని తన బెడ్రూమ్లా మార్చుకోగల సత్తా వాడికి ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను కోర్టులో పిచ్చివాడిలా నాటకమాడితే జైలుకి పంపించారని సంతోషించావు కదా, కానీ ఈ జైలుకి నేనే రాజుని అని మర్చిపోయావు. బయట ఉన్నప్పుడు నా మీద చెయ్యి ఎత్తావు. నా సామ్రాజ్యాన్ని రోడ్డు మీదకు లాగావు. దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాలి కదా అంటూ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు భైరవ్. వెన్నెల తన 2 చేతులను వెనక్కి పెట్టి నిలబడింది. కారులో ఉన్నప్పుడు ఆ ఇనుప అంచకు రాయడం వల్ల ఆమె చేతులకు ఉన్న జిప్ టై సగం వరకు తెగిపోయింది. ఇంకొకసారి గట్టిగా లాగితే అది పూర్తిగా తెగిపోతుంది. కానీ ఆ విషయం భైరవ్కు తెలియకూడదు. నన్ను చంపితే నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావా భైరవ్? నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. నా వెనుక ఒక చట్టం ఉంది. ఒక ఎస్పీ ఉన్నాడు. నిన్ను ఈరోజు ఉరికంబం ఎక్కించడానికే నేను వచ్చాను అని ధైర్యంగా, గంభీరంగా చెప్పింది వెన్నెల. ఆమె వాయిస్ గదిలో ప్రతిధ్వనించింది. ఆమె కావాలని గట్టిగా మాట్లాడుతుంది, తద్వారా బయట ఉన్న విక్రమ్కు తాము ఎక్కడ ఉన్నామో స్పష్టంగా తెలుస్తుంది అని. భైరవ్ పగలబడి నవ్వాడు. చట్టమా? ఏది చట్టం? నాకు ఈ మందు బాటిల్ తెచ్చి ఇచ్చిన జైలరా, లేక నిన్ను కిడ్నాప్ చేసి తెచ్చిన వాడా? డబ్బు ముందు ఏ చట్టం నిలబడదు వెన్నెల. నువ్వు ఇప్పుడు నా బానిసవి. ఈ రాత్రి నీ ప్రతి అవయవాన్ని కొరుక్కు తింటాను. ఆ తర్వాత నీ శవాన్ని కుక్కలకు వేస్తాను అంటూ ఆమె ముఖం దగ్గరకు వచ్చాడు. భైరవ్ చేతిలోని విస్కీ వాసన, వాడి పైశాచికమైన చూపులు వెన్నెలకు వాంతి తెప్పించాయి. వాడు తన చేతిని వెన్నెల చీర కొంగు వైపు పోనిచ్చాడు. ముందు ఆ శోభనం గదిలో ఆగిపోయిన పనిని ఇక్కడ పూర్తి చేద్దాం అంటూ భైరవ్ వెన్నెల మీదకు దూకాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.